హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన వాళ్ళ ఫేవరెట్ అయిన మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేద్దాం. అది కూడా అస్సలు చక్కెర వాడకుండా, ఎటువంటి క్రీము, కండెన్స్డ్ మిల్క్ లేకుండా, విప్పింగ్ క్రీమ్ లేకుండా చాలా ఈజీగా సూపర్ హెల్తీ వర్షన్లో ప్రిపేర్ చేద్దాం. ఇలా చేసి చూడండి, పిల్లలకి ఎన్ని కావాలంటే అని మనం ఆలోచించకుండా హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. ఇది చాలా చాలా హెల్తీ ఐస్ క్రీమ్. టేస్ట్లో అయితే కాంప్రమైజ్ లేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది, డెలీషియస్గా ఉంటుంది. చేయడం అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ట్రై చేసేద్దామా. ముందుగా బాగా మాగిన తీయగా ఉండే మామిడి పండును తీసుకోవాలి. మ్యాంగో మనకి ఎంత తీయగా ఉంటుందో కుల్ఫీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇలాగ మనము ముక్కలుగా చేసుకొని పల్ప్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన పల్ప్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి బాగా నానబెట్టి పొట్టు తీసేసిన 10 బాదం పప్పుల్ని, అలాగే 10 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తీపి కోసం 4 నుంచి 5 ఖర్జూరాలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్ అంతా పనీర్ని యాడ్ చేసుకోవాలి. పనీర్ ఆ ఇంట్లో ఉండదు కదా అనుకోకండి. 1 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ని కనుక బాయిల్ చేసి అందులో కాస్త నిమ్మరసం పిండి, పాలు వేగిన తర్వాత బాగా వడగట్టేసుకొని టైట్గా పిండేసుకొని తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ. అలాగే తీపిని అడ్జస్ట్ చేయడానికి కొంచెం తేనెను కూడా వేసుకుంటున్నాను. 1 యాలకని ఇక్కడ తుంచుకొని వేసుకుందాం. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసుకుందాం. పాలను మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెక్ చేసుకొని కావాలనుకుంటే మరి కాస్త తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు, తీపిని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఏదైనా స్టీల్ గ్లాస్ లేదా మోల్డ్ ఇలా ఉంటే కనుక తీసేసుకొని ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగో పల్ప్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంత సింపులో కదా. 5 నిమిషాల్లో అయిపోయింది. ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి. పైన కొద్దిగా పిస్తా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగ సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత నైఫ్ తోటి ఇలాగా 4 హోల్స్ అయితే మనం పెట్టేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ స్టిక్స్ ఉన్నట్లయితే వాటిని, లేదంటే ఏదైనా స్ట్రాంగ్ స్టిక్స్ని ఇలాగ మనము ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో 4 నుంచి 5 గంటలు ఫ్రీజర్లో ఉంచుకొని సెట్ అవ్వడానికి వదిలేసేయాలి. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. డీప్ ఫ్రీజర్లో పెట్టేద్దాము. మిగిలిన క్రీమ్ని నేను ఇలాగా గ్లాస్లో సెట్ చేశాను అనమాట. సేమ్ ప్రాసెస్. మీరు మామూలుగా ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కూడా మనము ఎలా కావాలనుకుంటే, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఓసారి ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి కుల్ఫీ అనేది బాగా సెట్ అయ్యి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది. దీన్ని ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగా చల్లని వాటర్లో అయితే ఉంచేసుకోవాలి. అప్పుడు మనకి డీమోల్డ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ వావ్, చూడండి టెక్స్చర్ మనకి ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా పర్ఫెక్ట్ అండ్ సూపర్ టేస్టీ క్రీమీ ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయింది. 4 పీసెస్గా కట్ చేసుకొని కుల్ఫీ షేప్ అయితే చేసుకోవచ్చు. రోడ్డు మీద మనం మలై కుల్ఫీ తింటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. బయట ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియని ఐస్ క్రీమ్స్ మనం పిల్లలకి కొనివ్వడం కంటే కూడా ఇలా మన చేతులతో ఎంతో హెల్తీగా, అస్సలు షుగర్ వాడకుండా చాలా చాలా పర్ఫెక్ట్ అయిన ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అస్సలు ఆలోచించకుండా పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే షుగర్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ దేనైనా వాడచ్చు అనమాట. నేను ఇవేవి వాడకుండా హెల్తీ వేలో చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో పైన కాస్త పిస్తాతో గార్నిష్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయిన మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అనిపించింది రెసిపీ. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ కదా. తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.